తిరువణామలై ಒಂದು సాధారణ విషయం అల్ల. తిరువన్నామలై అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే అరుణాచలం. రజనీకాంత్ గారు చెప్పినట్లు అరుణాచలం అనేది సామాన్య విషయం కాదు. 14 కిలోమీటర్ల ఈ జర్నీని 14 నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అరుణాచలంలో రూమ్స్ ఎక్కడ ఉంటాయి, వాటి కాస్ట్ ఎంత, గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ కంప్లీట్ చేయాలి, మధ్య మధ్యలో ఏ ఏ టెంపుల్స్ ఉంటాయి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మనం తిరువన్నామలై బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ చేరుకోవాలి. అక్కడి నుంచి షేర్ ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది. పర్ హెడ్ 20 to 30 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. అరుణాచలంలో ఓలా కానీ ర్యాపిడో సర్వీసెస్ అయితే కంప్లీట్గా లేదు. ఆటో సపరేట్గా అడిగామంటే మాత్రం 200 to 300 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సో షేర్ ఆటోలో ఈస్ట్ రాజగోపురం దగ్గరికి అయితే చేరుకోవాలి. ఇక రూమ్స్ అయితే ఈస్ట్ రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సేవా మడన్ అని ఉంటుంది. మడన్ అంటే మండపం అని అర్థం. ఒకవేళ ఇక్కడ కానీ రూమ్స్ ఫుల్ అయితే పక్కనే అప్పర స్వామి మడన్ అని ఉంటుంది. అక్కడ కూడా సేమ్ కాస్ట్లో రూమ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి ఏసీ రూమ్ వచ్చేసి 1200, నాన్ ఏసీ వచ్చేసి 800 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. అవుట్ సైడ్ నుంచి చూడడానికి ఇది ఓల్డ్ బిల్డింగ్లా కనిపించింది, కానీ లోపలైతే చాలా నీట్గా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ 24 అవర్స్ ఉంది. సీసీ క్యామ్ ఫెసిలిటీ కానీ లిఫ్ట్ ఫెసిలిటీ కానీ ఫ్లోర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 2 పీపుల్స్కి 1200 రూపీస్ ఏసీ రూమ్ అనేది కంప్లీట్ వర్త్ అండి. చాలా బాగా సరిపోతుంది. చిన్నపిల్లలు ఉన్నా సరే 1200 రూపీస్ ఏసీ రూమ్ అయితే క్లియర్గా సరిపోతుంది, నో ప్రాబ్లం. గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎనీ టైం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయొచ్చండి. కానీ మార్నింగ్ 2 తర్వాత కానీ ఈవినింగ్ 4 తర్వాత కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయటం బెటర్. ఎందుకు అంటే మార్నింగ్ 3కి బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో గిరి ప్రదక్షిణ చేయటం అనేది చాలా మంచి విషయం అన్నమాట. అలాగే ఈవినింగ్ అయితే 4 తర్వాత వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో గిరి ప్రదక్షిణ చేయటం బెటర్ అనే ఉద్దేశం. నేనైతే ఈవినింగ్ 4 తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణ బోర్డులో క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడ గిరి ప్రదక్షిణ చేయాలో ఉంది. సో స్టార్ట్ చేద్దామా? చాలామంది రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఎడం వైపుగా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. 8 లింగాలు 14 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని ఓం అరుణాచలేశ్వరాయ నమః అని స్మరించుకుంటూ మొదలుపెట్టాను. మొదటగా మనకు వచ్చేది ఇంద్రలింగం అండి. ఇది రాజగోపురం దగ్గర నుంచి 200 మీటర్ దూరంలో ఉంటుంది. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇది షాప్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రెండవది అగ్నిలింగం అండి. ఇది అగ్నిదేవుని చేత ప్రతిష్ఠించబడింది. చాలామంది అగ్నిలింగాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే అగ్నిలింగం ఒక వీధి లోపల ఉంటుంది. క్లియర్గా బోర్డు ఉన్నా సరే కొంతమంది ఆ బోర్డు చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారనమాట. అగ్నిలింగం బోర్డులో యారో మార్కు పెట్టి మరీ ఉంటుందన్నమాట. చాలామంది ఇది చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ రైట్ సైడ్లో ఆపోజిట్లో వీధికి ఆపోజిట్లో మాత్రం ఈ అగ్నిలింగం అయితే ఉంటుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కొంచెం లేట్ అయినా సరే ఈ టెంపుల్స్ అన్నిటినీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాము. సో ప్రతి ఒక్క టెంపుల్ని చూడడానికి ట్రై చేయండి. అగ్నిలింగం నుంచి బయటకు వచ్చాక మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. 5 minutes లేట్ అయినా సరే ఈ టెంపుల్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ మార్గంలో మనకి దక్షిణామూర్తి స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి వారు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎన్నో బాధలను హరించగల శక్తి ఆయనకుంది. సో ఈ టెంపుల్ రోడ్డుకి ఆపోజిట్లో ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. అరుణాచలంలో అత్యంత గొప్ప ప్రదేశాల్లో ఒకటి రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. ఇక్కడ కనీసం 5 నిమిషాలైనా సరే ధ్యానం చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా ప్రశాంతత అయితే ఉంటుంది.
చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఆ శివుని అనుమతి ఉంటే కానీ అరుణాచలంలోనికి రాలేవు అని. అలాగే చాలా అదృష్టం ఉంటే కానీ రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూడా వెళ్ళలేము. అంత గొప్ప ప్రదేశం రమణ మహర్షి గారి ఆశ్రమం అండి. చాలామంది గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. అంత మంచి ప్లేస్ అన్నమాట ఇది, మిస్ అవ్వద్దు. గిరి ప్రదక్షిణ మార్గంలో వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. వాటర్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఈ గిరి ప్రదక్షిణ దారి మాత్రం ఎవరిని అడగబడలేదు. 24 hours గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. సో కన్ఫ్యూజన్ అనేది మాత్రం ఏమీ ఉండదు. ఈ మార్గంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ అయితే పెద్ద పెద్ద మండపాలతో చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 5 minutes లేట్ అయినా సరే మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళండి. నేను చాలామందిని చూశాను, ఆ శివుని అనుమతి ఉంటే కానీ రాలేని అరుణాచలంలోకి గిరి ప్రదక్షిణ ఏదో రన్నింగ్ రేస్ పెట్టినట్టు పరిగెత్తుకుంటూ చేస్తున్నారు. చాలామంది అయితే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. గిరి ప్రదక్షిణ అనేది గౌరవంతో కూడిన ఒక గొప్ప విషయం. ఎన్నో జన్మల పాపాలను క్షమించగలిగిన ఒక గొప్ప మార్గం. ఈ మార్గాన్ని ఓం అరుణాచలేశ్వరాయ నమః అని స్మరించుకుంటూ శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తాయండి. మూడవది యమలింగం అండి. ఈ లింగాన్ని యమధర్మరాజు గారు ప్రతిష్ఠించారు. 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో 3 కిలోమీటర్లు అయితే ఇక్కడ కంప్లీట్ అయిందండి. యమలింగం దాటిన తర్వాత మనకి దుర్వాస మహర్షి గారి టెంపుల్ అయితే ఉంటుంది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి దుర్వాస మహర్షి గారికి టెంపుల్ ఉండటం అనేది. నెక్స్ట్ 4వ లింగం నైరుతి లింగం అండి. అరుణాచల క్షేత్రంలోనే ఈ లింగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిరుది అనే రాక్షసుల రాజు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే అర్థమవుతుంది కదా, రాక్షసులకు సైతం వరాలు ఇవ్వగలిగిన గొప్ప ప్రదేశం అండి ఇది, ఈ నైరుతి లింగం. చెప్పాను కదండి, దారిలో మనకి చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయని. తమిళియన్స్ ఎక్కువగా నమ్మే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పిల్లలు లేని వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి, 100%. నెక్స్ట్ వచ్చేసరికి గిరి ప్రదక్షిణ బోర్డులో లేని ఒక లింగం అండి, సూర్యలింగం. ఇది సూర్యుని చేత ప్రతిష్ఠించబడింది. ఇది 8 లింగాల్లో ఒకటిగా ఎందుకు లేదో నాకైతే తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి 5వ లింగం వరుణలింగం అండి. దీన్ని వరుణదేవుడు అంటే వానదేవుడి చేత ప్రతిష్ఠించబడింది. ఈ లింగం దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయిందండి, కానీ దర్శనం అయితే మాత్రం మాకు బాగా జరిగింది. చాలా హ్యాపీ అనమాట. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నంతసేపు కూడా ఈ కూల్ వెదర్, చల్లటి గాలి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా నాకైతే అలసట అనేది రాలేదు. చాలా హ్యాపీగా ఇప్పటిదాకా అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేసుకుంటూ పోతున్నాను. నా లైఫ్లోనే నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి 6వ లింగం వాయులింగం అండి. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం దగ్గరికి వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, కానీ బయట నుంచి మాత్రం టెంపుల్ బాగా కనిపిస్తుంది. స్వామివారు బాగా కనిపిస్తున్నారనమాట, మీరు కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి గిరి ప్రదక్షిణ బోర్డులో లేని ఇంకొక లింగం వచ్చేసి చంద్రలింగం అండి. 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు అయితే ఈ చంద్రలింగం దగ్గర కంప్లీట్ అవుతుంది. మేము వెళ్ళే టైంకి అయితే టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉందండి, దర్శనం అయితే బాగా జరిగింది మాకు. నెక్స్ట్ వచ్చేసరికి 7వ లింగం కుబేరలింగం అండి. ఈ కుబేరలింగాన్ని కుబేరుడి చేత ప్రతిష్ఠించబడింది. టెంపుల్ అయితే మాత్రం క్లోజ్ అయినా సరే బయట నుంచి దర్శనం అయితే చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది నైట్ మొత్తం జరుగుతూనే ఉంటుందండి, డే మొత్తం కూడా జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 24 hours గిరి ప్రదక్షిణ అనేది తిరుగుతూనే ఉంటారు. సో టెంపుల్ అనేవి క్లోజ్ అయినా సరే మనం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది శివుని మీద నమ్మకంతో ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. నేనైతే 2.5 years నుంచి అరుణాచలం రావాలి, ప్రదక్షిణ చేయాలని అనుకుంటా ఉన్నాను. కానీ అరుణాచలేశ్వరుడు ఏంటంటే నాకు ఇప్పటిదాకైతే పర్మిషన్ ఇవ్వలేదు. సో నేను అందుకనే రాలేకపోయాను అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సో అందుకని చెప్పి నేను మోక్ష మార్గంలో నుంచి అయితే వెళ్ళలేదు. చాలామంది ఉన్నారు, అది కాక
సో వర్షం చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యేసరికి కొంచెం చిన్న పాపగా ఉండేసరికి కొంచెం ఇబ్బంది అనిపించి నేనైతే వచ్చేసాను. కానీ మీరు మాత్రం కుదిరితే ఎవ్వరూ కూడా మోక్ష మార్గాన్ని మిస్ అవ్వద్దండి. 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో చివరి లింగం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ వర్షం అయితే మాత్రం లైట్గా స్టార్ట్ అయింది. 3 కిలోమీటర్స్ దాకా ఉందన్నమాట. అరుణాచలం సిటీ అయితే చాలా బాగుందండి. వర్షం ఇంకా పెద్దదవుతుంది. ఇక 8వ లింగం చివరి లింగం ఈశాన్య లింగం అండి. వర్షం పడుతూనే ఉంది. అలాగే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. శివుని దగ్గర ఉండే రుద్రులలో ఒకరు ఈశాన్యుడు అనే రుద్రుడి చేత ఈ లింగం అయితే ప్రతిష్ఠించబడిందండి. 8 లింగాలు అయితే కంప్లీట్ అయినాయి. రాజగోపురం దగ్గరికి వెళ్తేనే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టండి. సో నేను రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాను. 14 కిలోమీటర్లు 8 లింగాలు కాలినడకన అరుణగిరి చుట్టూ నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి. ఎక్కడైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతామో అక్కడికే వచ్చి మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయాలి. సో నేనైతే రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. మళ్ళీ అక్కడికే వచ్చి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాను. నాకైతే 6 to 7 అవర్స్ పట్టిందండి. వర్షం వల్ల ఆల్మోస్ట్ 45 to 1 అవర్ దాకా నేను ఉండాల్సి వచ్చింది. నైట్ అయితే 11 అయిపోయింది. ఇప్పుడైతే దర్శనం ఉండదు. సో నేను మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటాను. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే వచ్చి దర్శనం చేసుకోవాలని. అవసరం లేదండి, వాళ్ళ పరిస్థితిని బట్టి అనమాట. ఇలా నైట్ టైం వచ్చిన వాళ్ళకి దర్శనం ఉండదు కాబట్టి, మార్నింగ్ దాకా ఉండలేం కాబట్టి, సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ దర్శనానికి అయితే వచ్చేసానండి నేను. ఈ పక్షులన్నింటినీ చూస్తుంటే ఈ గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు అనిపించింది. పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేస్తే మంచిది కదా అంటారు. అవునండి, పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదే. కానీ ఏజ్డ్ పీపుల్స్ని కానీ చిన్న పసిపిల్లల్ని కానీ తీసుకొని పౌర్ణమి రోజు ప్రదక్షిణకి అయితే మీరు రావద్దండి. గిరి ప్రదక్షిణ ఇటువంటి వాటికి మీరు రావద్దు. ఎందుకంటే అరుణాచలంలో కనీసం రూమ్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఆ టైంలో రూమ్స్ అస్సలు ఉండవు, ఫుల్ అయిపోయి ఉంటాయి. అండ్ కనీసం నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. చిన్నపిల్లల్ని తీసుకొని చాలా ఇబ్బంది పడతారు. సో మోస్ట్లీ పౌర్ణమి రోజు ఏజ్డ్ పీపుల్స్ని కానీ చిన్నపిల్లల్ని కానీ తీసుకొని ప్రదక్షిణకి అయితే రావద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శనానికి కూడా మీకు చాలా టైం టేకెన్ అవుతుంది. పసిపిల్లల క్యూలో కూడా ఎక్కువసేపు ఉండలేరు. సో మోస్ట్లీ 90% ప్రదక్షిణ అనేది ఫ్రీ టైంలో ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా చేసుకోండి. అప్పుడే హ్యాపీగా ఉంటుంది మీకు. ఇదైతే అరుణాచలం యొక్క టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. నీట్గా అరుణాచలం ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే మీరు చూడొచ్చు. టెంపుల్ ఎలా కట్టారు, ఈ గోపురాలన్నీ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా ఉంటుందన్నమాట. అరుణాచలంలో దర్శనానికి వచ్చేసి 50 రూపీస్ టికెట్స్ ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుందన్నమాట. టైం ఉంది మాకు అనుకుంటే మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే చుట్టూ మీరు ప్రతి ఒక్క గోపురాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. 50 రూపీస్ ఏంటంటే చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు మాత్రం 50 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అరుణాచలం లోపల కోనేరండి ఇది. అవుట్ సైడ్ లోపలికైతే మాత్రం అలౌడ్ లేదు. అవుట్ సైడ్ నుంచి మాత్రమే చూడడానికి మాత్రమే అలౌడ్ ఉందన్నమాట. అరుణాచలంలో దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి. దర్శనం నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ప్రసాదాలు ఉంటాయి. ఎవరైనా అడిగి తీసుకోండి, లేదంటే ముందుకు వెళ్ళిపోతారు. సో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మాత్రం దయచేసి చెప్పులు ఎవరు వేసుకోవద్దండి. చాలామంది చెప్పులు వేసుకోవడం గమనించాను. సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఇంకా అరుణాచలానికి బై చెప్పే టైం వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. பூலோகத்தோட கைலாசம் திருவண்ணாமலை. இந்த திருவண்ணாமலை சாதாரண இல்லை, இந்த திருவண்ணாமலை